హెల్లో ఫుడీస్, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఐఎమ్ కవిత. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ పచ్చి అలసందల కర్రీ. అంటే పచ్చి బొబ్బర్లు ఉంటాయి కదా, వాటితో కర్రీ చేస్తున్నాను అనమాట. ముందుగా మిక్సీ జార్లో ఒక 5 లవంగాలు, కాసింత దాల్చిన చెక్క, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కల్ని కాసింత కరివేపాకును వేసి ఇలా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక కాసింత పసుపు, ధనియా పౌడర్ వేసి ఇంకాసేపు అలా వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా కలిపి కాసేపు వేయించుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ బాగా వేయించుకున్నాక సరిపడా కారం వేసి ముందుగా నానబెట్టి ఉంచుకున్న సోయా చంక్స్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ముందుగానే అలసందల్ని అంటే పచ్చి బొబ్బర్లు వస్తాయి కదండి, వాటిని ఇలా ఒలుచుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే బంగాళాదుంప ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకాస్త వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కాసేపు. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెషర్ మొత్తం పోయాక మూతను తీసి చూసారా ఏం చక్కగా ఉడికిందో. కర్రీ కూడా సూపర్ ఉందండి, టేస్ట్ అయితే చూస్తున్నారుగా. ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, రైస్లో కానీ, సంగటిలో కానీ చాలా బాగుంటుంది. అందులో హెల్దీ కూడా. మరి ఎలా ఉంది? మీరు కూడా ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా. మరి ఇంకొక ఈజీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ మరి.